కాంగ్రెస్ బీజేపీ వరంగల్ అభివృద్ధికి చేసిందేమీ లేదని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ విమర్శించారు. వరంగల్ ప్రజల ఆకాంక్షలను రెండు జాతీయ పార్టీలు దెబ్బతీశాయన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతే రెఫరెండం అవుతోందని అంటున్న సుధీర్ కుమార్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ కుమార్కు వరంగల్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కేటాయించారు. ప్రస్తుతం మనతో పాటు సుధీర్ కుమార్ గారు ఉన్నారు. సార్, మీకు సీట్ కేటాయించడం పట్ల ఎట్లా ఉంది? మీకు మద్దతు ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు? ముఖ్యంగా మీ ప్రచార శైలి కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇవాళ ఇక్కడ వరంగల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జరుగుతుంది. కేసీఆర్ గారు నాకు ఏదైతే టికెట్ ఇచ్చినో హర్షం వ్యక్తం చేయడం అయితే జరుగుతున్నది. నేను తర్వాత 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్నా. నేను పుట్టింది కూడా హన్మకొండ ప్రాపర్లో పుట్టిన, నేను 62లో. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలోనే చదువుకున్నాను. నేను హన్మకొండలనే నా ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, నా యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్కి హైదరాబాద్కి వెళ్ళినా ఇక్కడితోటి సంబంధాలు ఉండేది నాకు. అదేవిధంగా నేను కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేసిన హన్మకొండ నుంచి వెళ్ళేవాడిని నేను. కాబట్టి తప్పకుండా ఇక్కడ విజయం సాధించడం కోసం నేను, నా మిత్ర బృందం, నా క్లాస్మేట్స్ అందరూ కూడా పనిచేస్తారు. అదేవిధంగా నాకు సంబంధించినటువంటి కమ్యూనిటీ ఉంటుంది, నాకు సంబంధించిన అనేక మంది కూడా నాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మరి ప్రచారం ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, అటు బీజేపీ అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పారాచూట్ నేతలుగా వాళ్ళు టికెట్ తెచ్చుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళిన నేపథ్యం మనం చూస్తున్నాం. మరి ప్రచార శైలి ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా ప్రచార శైలి అంటే వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది. అసలు ఇద్దరు అభ్యర్థుల మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే పార్టీ మారి పార్టీ బీఫామ్ ఇచ్చినాక కూడా ఒకరు పోయినరు, ఒకరేమో పార్టీ మారి వేరే పార్టీలో టికెట్ తీసుకున్నారు. వాళ్ళిద్దరి యొక్క చరిత్ర అందరికీ తెలుసు, ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన అందరికీ తెలుసు. కాబట్టి వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఏడు నియోజకవర్గం ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ వెస్ట్ మినహాయించి మొత్తం అంతా కూడా రూరల్ ప్రాంతము. ఇవాళన్నీ పంటలు ఎండిపోతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగునీటి సమస్య, తాగునీటి కొరత కూడా ఏర్పడుతున్న సందర్భంలో ప్రజల్లోకి బలంగా ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలంతా కూడా ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ని కావచ్చు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యాన్ని ఎట్లా తీసుకెళ్ళనున్నారు సార్? ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో అవి ప్రజలను నడ్డివిర్చే విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా నిత్యావసర ధరలు పెరిగినాయి విపరీతంగా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి విపరీతంగా. తర్వాత జీఎస్టీ ప్రజలను నడ్డివిర్చేలాగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అదే కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వము బ్యాంకుల ఎగవేతదారులు అందరికీ కూడా పైసలు కట్టి లక్షల కోట్ల రూపాయలు, అంటే 12 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రైతాంగం అంటే యావత్ ప్రపంచంలో పేరు తెచ్చుకునేటువంటి ప్రదేశం నుంచి ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క రైతాంగం అనేక కష్టాల పాలవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా మాకు బాధ కలుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వం లోపల అనేకమైనటువంటి ఉద్యమాల ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని ఇవాళ ఇక్కడ తెలంగాణ వ్యతిరేకులు అందరూ ఇవాళ పనిగట్టుకొని ప్రచారం చేస్తూ తెలంగాణ వ్యతిరేకలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎండగట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ ప్రాంతానికి మొదటి నుంచి మామ్నూరు ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇట్లాంటి అంశాలు వచ్చేది. ఉదాహరణ పథకంలో పెట్టిన నేపథ్యం మనం చూసాం. ప్రతిసారి వరంగల్కు అనేక రకాలుగా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అన్యాయం చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం సార్. ఒకవేళ మీరు ఎంపీ అయితే ఎట్లాంటి అంశాలను తెర మీద తీసుకొస్తారు? వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లాంటి అభివృద్ధికి సంబంధించి చర్చ తీసుకొస్తారు? మీరు ఏ విధమైనటువంటి స్పృహ తీసుకొస్తారు కేంద్ర ప్రభుత్వంలో? 1930లో ఇక్కడ మామ్నూరులో ఎయిర్పోర్ట్ ఉండే, అది చారిత్రాత్మకమైనటువంటి ఎయిర్పోర్ట్. 1875 ఎకరాలతోటి భారతదేశంలో ఇప్పటినే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి 1930లో, అంటే నేటి మోడీ కానీ వీళ్ళు ఎవరు పుట్టలే అప్పుడు. అంతకు ముందున్నటువంటి ఎయిర్పోర్ట్, అంటే ఇండిపెండెంట్ స్వాతంత్రానికి ముందున్నటువంటి ఎయిర్పోర్టును ధ్వంసం చేసింది. ఇవాళ 2068 వరకు కూడా ఇక్కడ పౌర విమానం రావద్దు అనేటువంటి ఆలోచనతోటి జిఎంఆర్ తోటి ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నారు. అసలు ఆ ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందం చేసుకోవాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఒక పెద్ద గిరిజన జాతర జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది. తర్వాత ప్రపంచం నుంచి విదేశీయులు వచ్చి చూడాల్సినవి చాలా ఉన్నాయి ఈ ప్రాంతం లోపల. చారిత్రాత్మకమైన నగరం కదా ఇది. కాకతీయ సామ్రాజ్యంను వెలుగొందినటువంటి యొక్క హన్మకొండ, ఓరుగల్లు, మరి ఈ ప్రాంతం లోపల అనేకమైనటువంటి ఉన్నాయి. మరి వాటన్నిటి కోసం ఇవాళ ఎయిర్పోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఆ ఎయిర్పోర్ట్ను రాకుండా చేసినటువంటిది కాంగ్రెస్, బీజేపీలు కావచ్చు. వాళ్ళిద్దరికి, ఆ రెండు పార్టీలకు కూడా ఈ వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటు అడిగే హక్కు లేదు.
ముఖ్యంగా విభజన హామీలను తుంగలోకి దిక్కిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. కోచ్ ఫ్యాక్టరీ ప్లేస్లో ఏదో కంటి తుడుపు చర్యగా ఒకటి తీసుకొచ్చిన నేపథ్యం, దాంతోపాటు ఈ బయ్యారం కావచ్చు, అనేక రకాలుగా ఈ ప్రాంతాన్ని ఇబ్బందులకు గురి చేశారు, అభివృద్ధికి దూరం చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎట్లా వెళ్ళనుంది సార్ ప్రజల్లోకి? వరంగల్లో కావాలని కుట్ర చేసింది ఇవాళ. వరంగల్లో ఇక్కడ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాల్సి ఉండే. కోచ్ ఫ్యాక్టరీ అనగానే ఏదో కేసీఆర్ కుటుంబమో లేకపోతే సుధీర్ కుమార్ కుటుంబమో కాదు కదా. ఇక్కడ ప్రజానికానికి అందరికీ ఉపాధి దొరికేటువంటి కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం రాలేదు. తీసే హక్కు ఇక్కడ వరంగల్ ప్రజలకు ఉంటుంది, వరంగల్ ప్రజాప్రతినిధులకు ఉంటుంది, వరంగల్లో ఉండే ప్రతి నిరుద్యోగికి ఉంటుంది, ప్రతి విద్యార్థికి ఉంటుంది. అది ముఖ్యంగా వాళ్ళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మా 4 నెలలు 3 నెలల పరిపాలన రెఫరెండం అన్న నేపథ్యాన్ని మనం చూసాము. దాంతోపాటు వాళ్ళ బీజేపీ ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా సెంటిమెంట్ రాజేస్తూ వస్తుంటుంది. ఈ రెండింటికి ఎట్లాంటి అంశాల ద్వారా మీరు ముందుకెళ్తూ ఉంటారు? ఇప్పుడు పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్కి వెళ్ళి జరిపేటప్పుడు వాళ్ళ ముఖం చూపెట్టుకొని మేము ఈ పనులు చేసినాం ప్రజల కోసం, ఇగో ఈ పనులు చేయబోతున్నాం అనేటువంటిది ప్రజలకు వివరించి ఓటు అడిగితే హక్కున్నది. మేము ప్రచారంలో స్పష్టంగా తీసుకుపోతాం. రెఫరెండం అని ముఖ్యమంత్రి మాట్లాడతాడు. రెఫరెండం అని మాట్లాడితే 3 నెలల్లో నువ్వు ఇచ్చిన హామీలను లెక్క చూసుకోమని ఫస్ట్ ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన ఇచ్చిన గ్యారంటీలు ఏంటి, వాటిని అమలు చేసిండా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చేయకుండా ప్రజలకు పోతాము, ఇది రెఫరెండం అంటే ఖచ్చితంగా రెఫరెండం ప్రజలు సరిగ్గా నిర్ణయం తీసుకోబోతాంటే అలా వరంగల్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది